శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సౌభాగ్యవతులందరికీ కూడాను తదియగౌరీ వ్రతాన్ని సూక్ష్మంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భాద్రపద శుద్ధ తదియ నాడు వినాయక చవితికి ఒక రోజు ముందన ఈ యొక్క తదియగౌరీ వ్రతాన్ని అందరం కూడాను చేస్తాము. ఈ తదియగౌరీ వ్రతాన్ని సౌభాగ్యవతులందరూ కూడాను సుఖ సంతోషాలతో సత్సంపదలతో పుత్ర పౌత్రాదులతో ఆనందంగా ఉండడం కోసం చేస్తారు అని శౌనకాది మహామునులకు సూతుల వారు చెప్పినటువంటి వారే ఉన్నారు. ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాల్సినటువంటి వారు అమ్మవారిని గౌరీ స్వరూపంగా ఆరాధన చేసి 16 రకాల నివేదనలు 16 కుడుములు కూడాను నివేదన చేసి 16 వరసలు 16 ఒత్తులు ముగ్గు ఉత్తరేణి ఆకులను కట్టుకున్నటువంటి 16 తోరాల్ని కూడాను సిద్ధం చేసుకుని అమ్మవారి దగ్గర పెట్టి పూజించినటువంటిది. ఈ 16 తోరాల్ని తను ఒకటి కట్టుకుని మిగతావి సౌభాగ్యవతులకు కూడాను కట్టి ఈ యొక్క తదియగౌరీ వ్రతాన్ని 16 సంవత్సరాలు కూడాను చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కల్పంలో చెప్పబడి ఉన్నది. దీనికి సూక్ష్మంగా ఒక వృత్తాంతం కూడా ఉంది. ఒకానొకప్పుడు ధర్మ ప్రకారంగా రాజ్యాన్ని పరిపాలించేటువంటి ధర్మవర్తి అనేటువంటి ఓ మహారాజు గారు ఉండేటువంటి వారు. అతడికి చల్లమాంబ మల్లమాంబ అని దివ్యమైనటువంటి చక్కటి సౌందర్యము మంచి లక్షణాలు కలిగినటువంటి 2 కుమార్తెలు ఉండేటువంటి వారు. వారిలో మల్లమాంబకు మగధ మహారాజు గారితో చల్లమాంబకు పాండ్య మహారాజు గారితో వివాహం జరిగింది. ఈ మల్లమాంబ ధనగర్వంతో ఎప్పుడు కూడాను పితృదూషణ, భర్తను దూషించడం, అతిథి అభ్యాగతుల్ని దూషించడం, దైవాన్ని దూషించడం లాంటివి చేస్తూ ఉండేది. ఆ కారణం చేత తన సంపద అంతా కూడాను నాశనమయ్యి పశు సంపద, వృక్ష సంపద, రాజ్యము కూడాను పోయి తన భర్త అయిన మగధ మహారాజు గారిని శత్రువులు బంధించినటువంటి దుఃఖమైనటువంటి స్థితికి మల్లమాంబ వచ్చేసింది. అలా అడవిలో వెళుతూ ఉండగా తినడానికి భోజనం దొరక్క అత్యంత బాధాకరంగా మల్లమాంబ వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ఒక పెద్ద రాయి కనబడింది, పాషాణము. దాన్ని దాటగానే ఒక పెద్ద మామిడి పండు, బాగా పండినటువంటి మామిడి వృక్షం కనబడింది. దాన్ని దాటగానే దివ్యంగా విరబోసినటువంటి ఒక పెద్ద లత పుష్పములు లేకుండా కనబడింది. దాన్ని దాటిన తర్వాత గాండ్రిస్తున్న ఒక గాడిద కనబడింది. దాన్ని దాటిన తర్వాత ఒక దివ్యంగా పౌష్టికంగా ఉన్నటువంటి గేదె ఉన్నది, నిండా పాలు ఉన్నాయి, కానీ పాలివ్వలేనటువంటి స్థితిలో ఉన్న గేదె కనబడింది. దాన్ని దాటగానే దివ్యంగా బంజరు భూమిలో ఉండి కూడాను మేత మేయలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఒక ఎద్దు కూడాను కనబడింది. అలా వెళుతూ ఉండగా ఈ చిత్ర విచిత్రాలన్నీ చూస్తూ నీరసించి పడిపోయినటువంటి ఈ యొక్క మల్లమాంబ అమ్మవారిని ప్రార్థించి, తల్లి అనుగ్రహించమ్మా అని చెప్పి అమ్మవారిని ప్రార్థించింది. ఏకమాత్రో సంతుష్టో మహాదేవి, ఒక్కసారి తృప్తిగా అమ్మవారిని పిలిస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతారు. కాబట్టి అనుకోకుండా ఆ రోజు భాద్రపద శుద్ధ తది అవడం వల్ల అమ్మవారు మల్లమాంబను చూసి జాలిపడి ఆమెకు ప్రత్యక్షమయ్యి ఆ యొక్క మల్లమాంబను అనుగ్రహించింది. మల్లమాంబ ఆనందం చేత ఆ అమ్మవారికి దివ్యంగా తన శక్తి మేర ఆ సమయంలో పూజ చేసి శ్రద్ధగా తోచినటువంటి పనులను నివేదన చేసి, తల్లి వచ్చే మార్గ మధ్యంలో ఇలాంటి రాయి, ఇలాంటి చిత్ర విచిత్రాలని చూశాను తల్లి, వీటి గురించి చెప్పండి అని గౌరీదేవతను ప్రార్థిస్తే అప్పుడు చెప్పింది, భర్తను గౌరవించక భర్త రాకముందే భోజనం చేసినటువంటి స్త్రీ రాయిగా మారింది. దేనికి ఉపయోగపడనటువంటి బంజరు భూమిని బ్రాహ్మడికి దానం చేయడం ద్వారా ఎంత దివ్యంగా పండినటువంటి భూమిలో కూడాను మేతమేయలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఎద్దు నీకు కనబడింది. తన దగ్గర ఉన్నటువంటి వాటన్నిటినీ కూడాను దాన ధర్మాలకు వినియోగం చేయకుండా, ఎప్పుడూ కూడా దానం చేయకుండా ఉన్నటువంటి మహారాజు ఆ యొక్క వృక్షంగా మారాడు. కాబట్టే ఎన్ని పండ్లు ఉన్నా కూడాను ఒక్కటి కూడా తినలేనటువంటి దుస్థితిలో ఉన్నది ఆ యొక్క వృక్షము. ఎంత పాండిత్య గర్వం చేత వచ్చినటువంటి పిల్లలకు వేదం చెప్పకుండా తన దగ్గర ఉన్నటువంటి విద్యను చెప్పనటువంటి మహాపండితుడు ఆ యొక్క గాడిదగా మారినటువంటి వాడే ఉన్నాడు. అదేవిధంగా ఎంతమందిని భర్తల్ని వరుణుల్ని తీసుకుని వచ్చినా కూడాను ఏదో ఒక వంక పెట్టి వివాహం చేసుకున్నటువంటి స్త్రీ ఆ మాధవి లతగా, ఒక చిన్న లతగా మారింది, కానీ దానికి పుష్పములు లేవు. ఈ విధంగా ఎన్నో చిత్ర విచిత్రాలన్నీ కూడాను వాళ్ళందరూ వారి యొక్క కర్మానుసారంగా ఆ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పినటువంటిది. ఆ యొక్క మహాదేవి ఆ మల్లమాంబను అనుగ్రహించి, మల్లమాంబ గౌరీ అనుగ్రహం వల్ల తన భర్తను పిల్లలను కూడాను పొందినటువంటిది. ప్రతి సంవత్సరం కూడాను భాద్రపద శుద్ధ తదియ నాడు ఈ యొక్క తదియగౌరీ వ్రతాన్ని చేసి ఐహికమైనటువంటి సుఖాల్ని కూడాను పొంది పరలోకానికి అమ్మవారి అనుగ్రహాన్ని పొందినటువంటిదే ఉన్నది. స్వస్తి.